యాదాద్రి జిల్లా బీబీ నగర్ చెరువు కట్టపై థార్ బీభత్సం సృష్టించింది. స్పాట్లోనే భార్యాభర్తలు ప్రాణాలు కోల్పోయారు. ఎగిరి చెరువులో పడి ప్రాణాలు కోల్పోయింది భార్య. రోడ్డు పక్కన బైక్ ఆపి నిల్చున్నారు భార్యాభర్తలు. సుమారుగా 150 కిలోమీటర్ల వేగంతో థార్ డివైడర్ను ఢీకొట్టి ఆ తర్వాత అదుపు తప్పి భార్యాభర్తల మీదకి దూసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. రోడ్డుపైనే భర్త అలాగే ఎగిరి చెరువులో పడి భార్య ప్రాణాలు కోల్పోయారు. తారులో ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. ఈ సంఘటన చూసిన వాళ్ళు భయభ్రాంతులకు గురైనారు. స్థానికులు సైతం ఈ సంఘటనకు సంబంధించి చాలా భయంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా చాలా వేగంగా వచ్చింది కారు. కళ్ళు తెరిచి కళ్ళు మూసేసరికి అంతా జరిగిపోయింది. ముందు డివైడర్ని ఢీకొట్టి అక్కడి నుంచి టర్న్ అయ్యి ఆ రోడ్డు పక్కన ఆగున్నటువంటి భార్య భర్తల్ని ఢీకొట్టడంతో భర్త అక్కడికక్కడే పడిపోతే భార్య ఆ కారు వచ్చి గుద్దినటువంటి వేగానికి చాలా ఎత్తుకు ఎగిరిపడి చెరువులో పడిపోయినట్లుగా తెలుస్తోంది. అక్కడ ఉన్నటువంటి స్థానికుడు చెప్తున్నటువంటి మాటల్లో చెప్పాలంటే ఒక చెట్టంత ఎత్తు ఇలా ఎగిరి ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి చెరువులో పడి ప్రాణాలు కోల్పోయింది అంటూ చెప్తున్నారు. ఒక్కసారి మీరు ఆ విజువల్ని చూడండి. థార్ సహజంగా కొంచెం బలమైనటువంటి కారు, ఆఫ్ రోడింగ్కి ఉపయోగించేటువంటి కారు, చాలా కాస్ట్లీగా ఉంటుంది, చాలా స్ట్రాంగ్గా ఉండేటువంటి కారు. అలాంటి కారు కూడా పూర్తిగా ఎంత డ్యామేజ్ అయిపోయిందో మీరు చూస్తున్నారు. ఆ ఫ్రంట్ పార్ట్ అంతా నుజ్జు అయిపోయింది. మీరు ఒకసారి చూడొచ్చు, లోపల ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యాయి, ఫ్రంట్ అంతా పూర్తిగా నుజ్జు అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎంత బలంగా వచ్చి ఢీ కొట్టింది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. అంత బలమైనటువంటి కారు, ఆఫ్ రోడింగ్కి ఉపయోగించేటువంటి కార్ అంత బలంగా వచ్చి ఢీ కొట్టింది కాబట్టి అంత డ్యామేజ్ జరిగింది. వీ కెన్ జస్ట్ ఇమాజిన్ ఆ మహిళ అక్కడి నుంచి సుమారుగా ఒక 10 అడుగుల ఎత్తు ఎగిరి అక్కడ చెరువులో పడిందంటే ఎంత బలంగా ఆ కారు వచ్చి ఆ మహిళను ఢీ కొట్టిందో, ఆ మహిళ ఎంత భయంకరమైనటువంటి బాధని అనుభవించి ఉంటుందో ఒక్కసారి మనం ఆలోచించవచ్చు. రోడ్డు పక్కన అక్కడ ఆగి ఉన్నటువంటి దంపతులు ఒక్క నిమిషంలో కళ్ళు తెరిచి కళ్ళు మూసేసరికే వాళ్ళ జీవితాలు ఇలా తల్లకిందులైపోయినటువంటి పరిస్థితి. వాళ్ళ కుటుంబం రోడ్డున పడ్డ పరిస్థితి. కొంతమంది నిర్లక్ష్యం కారణంగా చేతిలో మంచి కారు ఉంది, కాస్ట్లీ కారు ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్లు డ్రైవ్ చేసి కంట్రోల్ లేక 150 స్పీడ్ అంటే ఆ రోడ్ల మీద వెళ్ళగలిగే స్పీడేనా అది? మన ఓఆర్ఆర్ మీద సైతం, ఔటర్ రింగ్ రోడ్డు మీద సైతం 120 స్పీడ్ లిమిట్ మనకి. అలాంటిది సాధారణమైనటువంటి రోడ్లలో 150 కిలోమీటర్ల వేగంతో వెళ్ళి గుద్దితే, అందులోనూ డైరెక్ట్గా వచ్చి అక్కడ ఉన్న వాళ్ళని గుద్దితే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? ఒక్కసారి అక్కడ చూడొచ్చు, ఆ డివైడర్ని ఢీ కొట్టింది, అదిగో మనకు కనిపిస్తుంది. ఆ డివైడర్ని ఢీ కొట్టింది కార్. ఆ తర్వాత డైరెక్ట్గా అక్కడ ఉన్నటువంటి ఆ దంపతుల మీదకు దూసుకుపోయినట్లుగా తెలుస్తుంది. ఆ స్థానికులు ఏమంటున్నారో ఒకసారి విందాం. ఫోన్ మాట్లాడుతుంది, పక్కన పెట్టుకోండి. ఫోన్ మాట్లాడుతుంటే వాళ్ళు ఇక్కడ సైడ్ ఫోటో తీద్దామంటే వెనకకి 150 స్పీడ్ లో కార్ వచ్చింది. ఆ లేడీ ఇక్కడ నుంచి డైరెక్ట్ పోయి ఇలా పడ్డది. ఆయన హస్బెండ్ ఇక్కడ పడ్డ, ముగ్గురు కార్ రోడ్ అవతల సైడ్ సర్వీస్ రోడ్ లో పడ్డది. చాలా హెవీ స్పీడ్ లో వచ్చింది వెహికల్. అది ఇక్కడ వాళ్ళ 2 వీలర్ వాళ్ళ గింత కూడా తప్పలేదండి. వాళ్ళు ఇక్కడ ఫోన్ వచ్చిందని సైడ్ కాకపోని ఉన్నారు. అక్కడి నుంచి 140-150 స్పీడ్ లో బండి కొడితే చెట్టు అవతలకి వెళ్ళి డైరెక్ట్ ఇళ్ళ పడ్డాడు. లేడీ బాయ్ ఆయన ఇక్కడ పడ్డాడు. 2 వీలర్స్ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ స్పాట్. ముగ్గురు కొంచెం గాయాలు జరిగినాయి కానీ 99% చాలా 100-150 స్పీడ్ లో వచ్చినారు. వాళ్ళు డ్రింక్ చేసి ఉన్నారు వాళ్ళు. సో స్థానికులు చెప్తున్న మాటలు మనం వింటున్నాం. ఫోన్ వచ్చిందని చెప్పేసి బైక్ను పక్కన ఆపి మాట్లాడుతున్నటువంటి ఆ దంపతుల మీదకి ఒక్కసారిగా సుమారుగా 140-150 స్పీడ్లో ఆ కారు వచ్చి వాళ్ళని ఢీ కొట్టినట్లుగా తెలుస్తోంది. ఆ ఢీ కొట్టినప్పుడు అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోతే అక్కడి నుంచి ఒక చెట్టు మీదగా ఎగిరి, అక్కడ పక్కన చెట్టు ఉంటే ఆ చెట్టు అంత హైట్లో ఎగిరి పడిపోయి ఆ మహిళ అదిగో ఆ నీళ్ళలో పడిపోయింది. ఆ నీళ్ళలో పడిపోయినట్లుగా తెలుస్తుంది. ఎంత వేగంగా వచ్చి ఢీ కొట్టిందో ఒకసారి ఆ కారు పరిస్థితి చూసినా మనకు అర్థమవుతుంది. పూర్తిగా డెస్ట్రాయ్ అయిపోయింది కారు అంతా కూడా, ఫ్రంట్ పార్ట్ అంతా కూడా. 140-150 స్పీడా? ఓఆర్ఆర్ మీదే 120 స్పీడ్ కంట్రోల్ ఉంటుంది. అంటే అక్కడ వాహనాలు ఎదురుగా వచ్చేది ఏముండదు, ట్రాఫిక్ సమస్యలు ఉండవు, చాలా ఓపెన్గా ఉంటుంది రోడ్డు అంతా కూడా. అంత రోడ్లలో సైతం అంత షార్ప్ టర్న్స్ ఏమి ఉండవు.
అలాంటి రోడ్లలో సైతం ఔటర్ రింగ్ రోడ్డు మీద సైతం 120 స్పీడ్ లిమిట్ పెడితే 140 150 స్పీడ్తో ఆ సాధారణ రోడ్లలో వెళ్తున్నారంటే ఎంత నిర్లక్ష్యంగా వెళ్తున్నారనేది ఒకసారి మనం అబ్జర్వ్ చేయొచ్చు. చేతిలో కాస్ట్లీ కారు ఉంది కదా, ఎలా అయినా డ్రైవ్ చేసుకోవచ్చు, మనం సేఫ్గా ఉన్నాం కదా కొంతమంది అనుకుంటారు. అంటే కారు ఎక్కడైనా తగిలినా బలంగా ఉంటుంది కారు, ఏం కాదు మనం సేఫ్గా ఉంటాం అనుకుంటారు. కానీ ఇప్పుడు వాళ్ళు గాయాలతో బయటపడ్డారు. ఆ దంపతులు మాత్రం ఏ పాపం తెలియని ఆ దంపతులు ప్రాణాలు కోల్పోయారు. కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ లేక ఇష్టం వచ్చినట్లుగా డ్రైవ్ చేస్తే ఇదిగో ఇలాంటి నష్టాలే జరుగుతాయి. ఇప్పుడు ఏం ఉపయోగం? ఎంత కాస్ట్లీ కారు ఉంటే ఏం ఉపయోగం? లోపల ఉన్న వాళ్ళకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. లోపల ఉన్న పరిస్థితిని మీరు ఒక్కసారి చూడండి. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యాయి, ఆ ఫ్రంట్ పార్ట్ అంతా కూడా పగిలి మీదకు వచ్చేసింది, అద్దాలు మొత్తం పగిలిపోయాయి, వెనకున్న పార్ట్ కూడా వెనకున్నటువంటి కొన్ని పార్ట్స్ కూడా లోపలికి నొక్కుకున్నాయి, ఒత్తుకుపోయినాయి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇంకా బలమైనటువంటి కారు కాబట్టి, చాలా స్ట్రాంగ్గా ఉన్న కారు కాబట్టి అలా ఆగింది. అదే కొన్ని కార్స్ మనకు తెలుసు, మన ఇండియన్ రోడ్స్ మీద తిరిగేటువంటి కొన్ని కార్స్ ఎంత పూర్ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారో. ఒకవేళ ఇవాళ రేపు మనం కొన్ని జోకులు కూడా చూస్తుంటాం, స్కూటీ వచ్చి గుద్దినా సరే కారు డ్యామేజ్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కొన్ని బ్రాండ్స్లో. ఇక అలాంటి కార్లు అయితే లోపల ఉన్న వాళ్ళు కూడా ప్రాణాలు కోల్పోయేవాళ్ళు కదా. సో ఒకసారి శిల్పతో మాట్లాడదాం. మా ప్రతినిధి శిల్ప మనతో ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. శిల్ప, ఈ ఘటనకు సంబంధించి ఇప్పుడు ఏం చర్యలు తీసుకోబోతున్నారు? అలాగే ఆ భార్యాభర్తలు అసలు ఎవరు ఏంటనే వివరాలు ఏమైనా తెలుస్తున్నాయా? పోలీసులు ఏమైనా మాట్లాడారా? యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీ నగర్ మండలంలో ఉన్నటువంటి చెరువు కట్ట వద్ద కార్ అనేది బీభత్సం సృష్టించింది. ప్రధానంగా ఇది ఉదయం సమయంలో అయినట్టు కూడా ఇప్పటికే తెలుస్తున్నది. అతి వేగంతో వచ్చి అక్కడ డివైడర్ ని ఢీకొట్టి అనంతరం అక్కడ బైక్ పక్కన ఆపి ఉన్నటువంటి యువకుల పైన దూసుకెళ్లింది. దీంతో ఒక్కసారిగా యువతి చెట్టు పైన ఎగిరిపడ్డట్టు కూడా తెలుస్తుంది. దీంతో ఒక్కసారిగా తను అక్కడికక్కడికి స్పాట్ లోనే మరణించినట్టు కూడా ప్రస్తుతం అయితే తెలుస్తుంది. ఇంకోవైపు ఎవరైతే ఇంకో యువకుడు ఉన్నారో యువకుడికి తీవ్రమైనటువంటి గాయాలైనట్టు కూడా తెలుస్తుంది. ప్రధానంగా మన నేషనల్ హైవే పైన దాదాపు 100 స్పీడ్ కంటే ఎక్కువ వెళ్ళము. స్పీడ్ లిమిట్స్ అనేది ఎక్కడికక్కడ ఉంటాయి. అందరు కూడా ఒకవైపు స్పీడ్ లిమిట్స్ ను ఫాలో అవ్వాలంటూ కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ పోలీసులు అవేర్నెస్ అనేది ఎప్పటికప్పుడు చెప్తున్నారు. కానీ ఒకవైపు అటు ఏదైతే బీబీ నగర్ మండలం అనేది చాలా చిన్న రోడ్డు, ఒకవైపు మొత్తం 1 లైన్ ఉంటుంది, వెళ్ళేది కావచ్చు వచ్చేది కావచ్చు. కానీ ఆ రోడ్డులోనే ఏదైతే కారు ఉంటుందో మొత్తం దాదాపు 150 స్పీడ్ ఒక్కసారిగా దూసుకొచ్చి అక్కడ మలుపులోనే దాన్ని కంట్రోల్ చేయలేక మొదటగా డివైడర్ ఢీకొట్టి అనంతరం ఒకవైపు అదే రూట్ లో వెళ్తున్నటువంటి ఇద్దరు, ఒకవైపు యువకులు పక్కన బైక్ వాళ్ళు ఫోన్ మాట్లాడుతుండగా ఒక్కసారిగా అనుకోకుండా వీళ్ళ కారు వచ్చి ఒక్కసారిగా వాళ్ళ మీద దూకడంతో వెంటనే అక్కడ ఉన్నటువంటి యువతి ఎగిరిపడ్డటువంటి దృశ్యాలు ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు భయాందోళనకు గురవ్వారు. ఈ విధంగా ఒకవైపు ఓవర్ స్పీడ్ కారణంగానే ఇదంతా అయినట్టు కూడా తెలుస్తుంది. వెంటనే అటు పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పోలీసులు కూడా సంఘటన స్థలానికి చేరుకొని ప్రస్తుతం అక్కడ వాళ్ళపై కేసు నమోదు చేసినట్టు కూడా తెలుస్తుంది. మొత్తం 4 కార్లో 3 ఉన్నట్టు కూడా తెలుస్తుంది.